హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం నాగుల చవితి ప్రసాదాలు నేను ఏమేమి చేశానో ఎలా చేశానో చూపిస్తానండి. ఈరోజు నాగుల చవితి పూజ చేసుకున్నాము, ఉపవాసం ఉన్నాను నేను. ఈరోజు ఏమేమి తింటామో ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న కప్పుకి బియ్యము, ఒక చిన్న కప్పుకు పెసరపప్పు 2-3 గంటలు నానబెట్టానండి. ఎక్కువ అవసరం లేదండి, 2-3 గంటలు చాలు. క్వాంటిటీ కూడా కొద్దిగా తీసుకోండి, మీకు ఇంట్లో ఉన్న జనాల్ని బట్టి మీ అవసరాన్ని బట్టి కొద్దిగా తీసుకోండి, ఎందుకంటే డబల్ క్వాంటిటీస్ అయిపోతాయి. అందుకని ఒక చిన్న కప్పుకి అంటే ఒక 2-3 స్పూన్స్ వేసానండి, అంతే. చాలా ఎక్కువ వచ్చింది. అవి బాగా 3 గంటలు నానిన తర్వాత నీళ్ళంతా వంపేసేయాలండి. పూర్తిగా నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక క్లాత్, ఫ్రెష్ క్లాత్ అండి, పొడిగా ఉండే ఏదైనా నాప్కిన్ కానీ, పంచ క్లాతులు కానీ, కండువాలు కానీ అలా ఉంటాయి కదండి, చీర కానీ, అట్లా ఏదైనా ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని దాని మీద పోసేసి ఒక 10 మినిట్స్ ఆరబెట్టండి, అంతే. ఎక్కువ అవసరం లేదు. ఫ్యాన్ వేసేసి ఆరబెట్టేస్తే 10 నిమిషాల్లో బాగా ఎండిపోతాయండి. పూర్తిగా పొడిగా అక్కర్లేదు, లైట్గా తడిగా ఉండగానే వాటిని తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసి బాగా మిక్సీకి వేసేయండి. లేదంటే రోకట్లో వేసి బాగా దంచితే కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. మన ట్రెడిషనల్ పద్ధతిలో చేసేవి చాలా రుచిగా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని మెత్తటి పొడి తయారు చేసుకొని వద్దాం. మిక్సీ వేసేస్తే బాగా పొడిగా వచ్చేస్తుందండి. ముందుగా దాన్ని ఒక జల్లెడ తీసుకొని జల్లెడలో వేసేసి మెత్తడి పొడి తీసేసుకుందామండి. వస్త్ర కాగితం అంటారు, పాత రోజుల్లో క్లాత్ కట్టి దాంట్లో వచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి నెట్లు వచ్చేసాయి, జల్లెడలు వచ్చాయి. ఇది తడిగా, లైట్గా తడిగా ఉన్నందువల్ల మీరు ఊరిని ఇలా అనగానే దిగదండి. చేయి పెట్టి కొద్దిగా వాటిని అలా రుద్దుతూ ఉంటే మనకు మెత్తడి పొడి కిందకి దిగిపోతుంది అనమాట. ముందుగా దిగిన ఈ మెత్తడి పొడితో నేను దీపం చేసుకుంటానండి. మామూలుగా ఉపవాసం ఉంటే నేను బయటికి పుట్టకి అలా ఎక్కడికి వెళ్ళను. దీంట్లోనే ఈ బియ్య పిండితోనే దీపం చేసి దీపారాధన చేసుకుంటాను, అంతే. చూసారా, మనకు దీపానికి ఎంత సరిపోతుందో అంత పిండి దిగిన తర్వాత మళ్ళా ఈ బరకగా ఉన్న రవ్వనంతా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఇంకోసారి పట్టుకుందామండి. మెత్తగా ఒక గుప్పెడు వచ్చింది, ఇది చాలండి దీపం తయారు చేసుకోవడానికి. దీంట్లో నా దగ్గర బెల్లం పొడి ఉంది, నేను జనరల్గా బెల్లం వాడతాను కాబట్టి జాగరి వేస్తున్నాను అండి. జాగరి పౌడర్ ఉంది. మీరు వైట్గా ఉండాలి దీపం అంటే చక్కెర వేసుకోవచ్చు. చక్కెర ఒక్కసారి అలా మిక్సీకి తిప్పేసి చక్కెర పొడి వేసేసుకొని, మామూలు మనం బియ్యం వేస్తున్నప్పుడే చక్కెర పొడి కూడా వేసుకొని తిప్పేసేసుకోవచ్చు అండి. మెత్తగా బాగా వచ్చేస్తుంది. ఏమంటే చక్కెర వేస్తే దీపం తెల్లగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ జాగిరి వేశాను. ఒక చిన్న రౌండ్ అంటే ఒక 2 స్పూన్స్ ఉందండి మన బియ్య పిండి, అందుకని 2 స్పూన్స్ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మామూలు మనం దేశీ ఘీ ఒక స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలండి, కాగపెట్టినవి కాదు, పచ్చి పాలు ఒక స్పూన్ అలా చిలకరించేసేసి కట్టేసుకుంటే బాగా ముద్ద వస్తుందండి. ముద్ద నుంచి దీపాన్ని తయారు చేసేసుకోవచ్చు. చూసారా, అలా ముద్ద కట్టేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే పచ్చి పాలైనా పర్వాలేదు. అలా చక్కగా దీపం షేప్లో చేసేసుకొని దానికి చక్కగా కుంకుమ అన్నీ పెట్టి లోపల కూడా నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసేసి, కుండ ఒత్తులు అంటారు కదా, ఒత్తు వేసేసి దీపం వెలిగించుకోవడమేనండి, అంతే. మన పిండి దీపం రెడీ అయిపోతుంది. దీని ఇలాగే దానం ఇస్తారండి ఇచ్చేవాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు, నోమున్నవాళ్ళు ఇలాగ అది వెలుగుతుండగా దానం ఇస్తారనమాట, అంతే. మన పిండి దీపం రెడీ అయిపోయింది. ఈ మిగిలిన బియ్య పిండి ఉంది కదండి, దాంట్లోనే ఒక యాలకులు, కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి వేసుకోండి, 2 లేదంటే వదిలేసేయచ్చు. అదన్నా చక్కెర కానీ బెల్లం కానీ వేసుకొని చక్కగా మిక్సీకి వేసేసుకోవడమేనండి. ఇదే ప్రసాదం, అంతేనండి, ఇదే ప్రసాదం. దీన్నే మనం ఈరోజు భోజనం చేయం కదా, అందుకని అన్ని పచ్చి పదార్థాలు తినాలండి ఈరోజు. మన ఆరోగ్యరీత్యా మన పెద్దవాళ్ళు పెట్టిన అలవాట్లు ఇవి. ఒకరోజు ఉడికిచ్చినవి కాకుండా పచ్చి ఆహారం తిని ఉంటామని దేవుడి పేరుతో మనకు అన్ని ఇలా మంచి అలవాటు చేశారు. చూసారా, మిక్సీకి మనం బెల్లం కానీ చక్కెర కానీ వేయంగానే చక్కగా అది కూడా రౌండ్గా వచ్చేసింది కదా. దీని నైవేద్యాన్ని పెట్టుకుందాం. తర్వాత నువ్వుల చిమ్మిరి కూడా చేసుకుందామండి. 1 స్పూన్ నువ్వులు, ఎక్కువ అక్కర్లేదు. నువ్వుల్లో కాల్షియం పర్సంటేజ్ అన్నిటికంటే చాలా ఎక్కువ ఉంటుందండి. ఆడవాళ్ళకి ఖచ్చితంగా రోజు నువ్వులు ఒకటి తినడం అవసరం.
నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు మామూలుగా మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఉప్పు పప్పు ఎలా తెచ్చుకుంటామో అలా నువ్వులు కూడా ఆర్గానిక్, వీలైనంత వరకు ఆర్గానిక్ నువ్వులు కానీ మామూలు నువ్వులు కానీ నువ్వులు కూడా కొనుక్కోవడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఆ వేయించిన నువ్వుల్ని మిక్సీ జార్లో మిగిలిన బియ్యం పిండి కొబ్బరిలో వేసేసి 2 సార్లు మిక్సీకి వేసేయండి. ఇది రోట్లో దంచితే చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేసి అందరూ ఉపవాసం ఉండి ఇలాంటి మంచి ఆహార పదార్థాలు తినండి. థ్యాంక్ యూ.